సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 700-145-6759. ఓకే, 700-145-6759 ఈ ఒక్క నెంబరే మా దగ్గర ఉంది. సో దయచేసి మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మా టీం రెస్పాండ్ అవుతారు, ఏవి ఫేకా ఏవి రియల్ అనేది మీకు చెప్తారు. సో దయచేసి తెలుగు ట్రేడర్ ఆర్యన్ ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి ఎవరికి రూపాయి కూడా పే చేయొద్దు. ఓకేనా? సో అది మా నెంబర్, మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, రేపు మార్కెట్లోకి వెళ్ళే ముందు ఎఫ్ఐఐ డిఐ డేటా చూద్దాం. ఎఫ్ఐఐ డిఐ డేటా మీరు చూస్తే ఫ్యూచర్స్లో ఏమవుతుంది చూడండి. మళ్ళీ ప్లస్ జరిగింది చూసారా, 1728 క్వాంటిటీ ప్లస్ అయ్యింది, మొన్న ప్లస్ అయ్యింది. ఈ ప్లస్ ఇక్కడ మైనస్ ఏం లేవు, ప్లస్ అయ్యింది. ఓకే, ఇది నెట్ క్వాంటిటీ, ఇక్కడ నెట్ అమౌంట్ ఇక్కడ చూడండి. ఇక్కడ అమౌంట్ చూడండి, అంటే అమౌంట్ తీయట్లే. ఇక్కడ మైనస్ చూడండి, అమౌంట్ ఇక్కడ తగ్గింది. ఇక్కడ 9,000, తర్వాత 1,00,88,000, తర్వాత ఇక్కడ 2 రోజులు తగ్గింది, మళ్ళీ పెరగడం స్టార్ట్ అయ్యింది. సో మళ్ళీ అంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మార్కెట్లో మంచిగా క్రోర్స్లోనే బయింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటా. తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో క్యాలెండర్లు వైజ్ వస్తే, ఎకనామిక్ క్యాలెండర్లో మీరు చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయో చూడండి. రేపు September 30. ఓకే, రేపు 30 చైనాది ఒకటి ఉంది లో, ఇది పెద్ద మార్కెట్కి ఇంపాక్ట్ చేయదు. October 3 ఇండస్ట్రియల్ ఇది ఒకటి ఉంది, ఇది మీడియం. అండ్ October 9 మన ఇండియన్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ ఉంది, ఎఫ్ఓఎంసి మినిమం ఉంది. ఈ రెండు October 9కే. సో 9th వరకు టైం ఉంది కాబట్టి అప్పుడు పక్కన పెడదాం ఈ రెండు. ఓకే, నెక్స్ట్ మీరు స్టాక్ మార్కెట్ హాలిడేస్ చెక్ చేసుకుంటే October 2కి హాలిడే ఉంది. October 2 గాంధీ జయంతి. సో ఈరోజు రేపు 31 అంటే 30. సో ఎల్లుండి 1 అంటే ఓన్లీ 2 days మాత్రమే, అంటే మండే ట్యూస్డే మాత్రమే మనకు ట్రేడింగ్ అవుద్ది. వెడ్నెస్డే మార్కెట్ ఆఫ్. సో వెడ్నెస్డే ఆఫ్ కాబట్టి ట్యూస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోద్ది. ఓకేనా? సో అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ స్టాక్ రిజల్ట్ చూస్తే 14th October ఉంది హెచ్సిఎల్. అప్పుడు స్టాక్ గురించి మాట్లాడదాం. 15th October, 16th October, 17, 18, 19, 20 లేదు 21, 20 వరుస పెట్టి అక్టోబర్ మంత్లో ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ అయితే ఏ స్టాక్స్ రిజల్ట్ లేవు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్ ఒకటి చూడండి. మీరు గ్లోబల్ మార్కెట్ SGX నిఫ్టీ చూస్తే, ఇగో SGX నిఫ్టీ మొన్న మన మార్కెట్ ప్రెసెంట్ ఇక్కడ క్లోజ్ అయింది. మన మార్కెట్ ఎక్కడ ఈ పొజిషన్ లో క్లోజ్ అయింది. బట్ SGX నిఫ్టీ చూస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా ట్రేడ్ ఇచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఎక్కడ 26,289. బట్ మార్కెట్ గ్యాప్ అప్ ఇచ్చి ఎక్కడ టచ్ చేసింది, 26,400 టచ్ చేసింది. 26,400, 480 కూడా టచ్ చేసింది. మీరు ఎగ్జాక్ట్ హై చూస్తే, మీకు ఎగ్జాక్ట్ హై చూడండి, ఇగో 26,430. ఓకే, 26,437 వరకు టచ్ చేసింది మార్కెట్. అక్కడ నుంచి రివర్స్ వచ్చింది. ఇది SGX నిఫ్టీ. SGX నిఫ్టీ ఒక ఆల్మోస్ట్ పైకి వెళ్ళి టచ్ చేసి వచ్చింది కాబట్టి ఇది మన మార్కెట్, మన నిఫ్టీ 50 అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ, మన నిఫ్టీ 50. ఇది చూడండి, మన నిఫ్టీ 50 ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది 26,200, 270 దగ్గరికి వెళ్ళి మార్కెట్ టర్న్ అయింది. సో 26,400 అంటే ఈ లెవెల్, ఇక్కడ ఇది లెవెల్. ఇక్కడ వరకు మార్కెట్ టచ్ చేయలే. మన మార్కెట్ ఇంకా పెండింగ్ ఉంది ఒక మూవ్. సో SGX నిఫ్టీలో జరిగిపోయింది, మన మార్కెట్లో పెండింగ్ ఉంది ఆ మూవ్. ఓకే, ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్లోకి వచ్చి బ్యాంక్ నిఫ్టీ అండ్ మీరు అనొచ్చు మిడ్ క్యాప్ నిఫ్టీ చెప్పట్లేదు, ఫిన్ నిఫ్టీ చెప్పట్లేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ October 1st వీక్ కానీ 2nd వీక్ నుంచి కానీ ఎక్స్పైరీలు తీసేస్తారు, ఇంక ఉపయోగం ఉండదు. 100 సార్లు చెప్పాను మీకు. ఇప్పటి నుంచే మీరు బ్యాంక్ నిఫ్టీ మీద, నిఫ్టీ 50 మీద ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ పాత రోజుల్లో ట్రేడ్ చేయండి. ఎక్స్పైరీలు తీసేసండి. ఎవ్రీడే ఎక్స్పైరీ ఇంకా లేదు, తీసేస్తారు. సో అప్పుడు మీరు కష్టపడేదానికన్నా ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తే బెటర్. బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. సో 1 డే టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చూస్తే, నేను ఎప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ కూర్చోను అంటే, ఇక్కడ నా పాయింట్ అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పాలనుకుంటున్నాను, మార్కెట్ కంప్లీట్ అప్ ట్రెండ్. లాస్ట్ ఇది ఒక క్యాండిల్ హై, ఇది లో క్యాండిల్ లో, దాని తర్వాత ఇదొక లో, దాని తర్వాత ఇదొక లో. అంటే 1, 2, 3, 4 క్యాండిల్స్ తాలూకులో బ్రేక్ అవ్వలే.
బ్రేక్ అయ్యి 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ రాలే. ఒకవేళ మొన్న బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఫ్లోలో దీన్ని కూడా బ్రేక్ చేసుకొని దీని కింద 1 డే టైం ఫ్రేమ్ లో క్లోజింగ్ వస్తే, అంటే క్యాండిల్ ఇలా వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇస్తే ఫుల్ పెద్ద క్యాండిల్, అప్పుడు వచ్చే రోజుల్లో మనం ఇక్కడ వరకు ఇది సపోర్ట్, ఇది ఒక సపోర్ట్ వరకు నేను ప్లాన్ చేసేవాడిని డౌన్ సైడ్. ప్రెసెంట్ డౌన్ సైడ్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నేను ఈజీగా ఇంకా నేను అప్పుడే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయను, పుట్ ఆప్షన్ ప్లాన్ చేయను డౌన్ సైడ్. ఓకే, ఫస్ట్ లెవెల్ ఇది మన ఫస్ట్ సపోర్ట్ అయిపోతుంది ఇప్పుడు మార్కెట్ ఇక్కడ. సో ఈ లెవెల్ నేను సపోర్ట్ కింద పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్కి వస్తే ఇది ఒక రెసిస్టెన్స్ ప్రీవియస్, దాని పైన ఆ పైన మళ్ళీ ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోద్ది అంతే. 15 minutes టైం ఫ్రేమ్ ఒక రండి. ఇగో మార్కెట్ ప్రీవియస్ ఎక్కడి నుంచి పడింది, ఇక్కడ నుంచి కదా, ఇక్కడ కొద్దిగా కరెక్షన్ తీసుకుంది, పైకి వెళ్ళింది, బ్రేక్ కూడా సపోర్ట్ చేసి, ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఈ లెవెల్లో మనం సపోర్ట్ కింద పెట్టుకుందాం ఇక్కడ వరకు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చాలా సింపుల్ లెవెల్స్ నవ్వేసి రేపు మార్కెట్ ఓపెన్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, బాగా వినండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎక్కడ 54,156 దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ వాంట్ టు కమ్ 54,460 ఈ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో మీరు ఇక్కడ ఒక స్కాల్ప్ చేయండి, ఇక్కడ కాల్ ఆప్షన్ ఏదో ఒకటి బై చేసి ప్రాఫిట్ సంపాదించుకోండి, లేదా పుట్ ఆప్షన్ అయినా సెల్ చేసి ప్రాఫిట్ సంపాదించుకోండి. ఇక్కడ ఈ లెవెల్ 44,156 నుంచి 44,460 హై బ్రేక్ అయ్యి ఒక్కసారి పైకి టచ్ చేసి, అంటే పైకి వెళ్ళి మళ్ళీ కావాలంటే కింద పడిపోద్ది అని ఆ పైకి వెళ్ళే టైంలో మీరు ఒక స్కాల్ప్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాము అంటే 53,600 క్రాస్ అవనివ్వండి, సత్యం 53,600 కింద మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. అంటే ఈ లెవెల్ కింద ఇక్కడ ఎందుకు సార్ మీరు ఇంత లెవెల్ పెట్టుకున్నారు అంటే, నేను ఎందుకు ఇక్కడ ఇంత ఎలా పెట్టానంటే 53,751 దగ్గర ప్రీవియస్ ఇందాక చూపించాను కదా 1 డే టైం ఫ్రేమ్ లో 53,751 దగ్గర ప్రీవియస్ 4 days తాలూకు లో బ్రేక్ అవ్వలే. సో దీని కిందకి వెళ్ళగానే మార్కెట్ అంటే బయర్లు యాక్టివ్ అయిపోతారు, మళ్ళీ పైకి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనం 53,600 కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే, అప్పుడు దానికి క్లోజింగ్ ఇచ్చి దాని కింద 5 minutes క్యాండిల్ కూడా క్లోజింగ్ దొరికిపోయింది అనుకో, మనం కళ్ళు మూసుకొని వచ్చే రోజుల్లో డౌన్ సైడ్ ప్లాన్, అంటే కొద్దిగా డౌన్ సైడ్ కరెక్షన్ తీసుకుంటుంది మార్కెట్, మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, 53,300 కూడా టార్గెట్ అవుద్ది. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడు నిఫ్టీ 50 కూడా వెళ్దాం. 1 డే టైం ఫ్రేమ్ లో నిఫ్టీ 50 ఎప్పుడు స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. నిఫ్టీ 50 అసలు వీక్ గానే లేదు, వీక్ ఏమైనా అనిపించని కూడా అనిపించట్లేదు నాకు. ఓకే, ఇప్పుడు స్ట్రాంగ్ మూవ్ లో నిఫ్టీ 50లో మీరు నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ 50 దీనికి కనీసం 50% కూడా కరెక్షన్ చేయాలి ఈ క్యాండిల్ కి. సో నిఫ్టీ 50 ఈజ్ ఆల్వేస్ అప్ సైడ్. నేను దీనిపైన ఇది ఒక రెసిస్టెన్స్, మళ్ళీ దీనిపైన నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తా, ఇది ఒక సపోర్ట్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే, దీనిపైన మళ్ళీ ఇది ఒక సపోర్ట్, అది కూడా బ్రేక్ అయితే అప్పుడు మనం ఈ పెద్ద సపోర్ట్కి వెళ్దాం ఇక్కడ వరకు. 15 minutes టైం ఫ్రేమ్ రండి. సింపుల్, చాలా సింపుల్ నిఫ్టీ 50. రేపు ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి అబ్బా, ఎక్కడ నిఫ్టీ 50 26,400 దగ్గర. ఓకే, అంటే ఈ లెవెల్ దగ్గర 26,400 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర. ఓకే, 26,400 దగ్గర ఈ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మీరు ఏం చేయొద్దు, ఆల్రెడీ మార్కెట్ గ్యాప్ లో వెళ్ళిపోయింది కాబట్టి మార్కెట్ పర్ఫామ్ చేయదు. గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట, మార్కెట్ పర్ఫామ్ చేయదు. ఎందుకు? సెకండ్ ఆఫ్, రేపు రేపు 30, రేపు మార్కెట్ ఒకరోజు ట్రేడ్ అయ్యి ఫస్ట్ కూడా ఒకరోజు ట్రేడ్ అయితే సెకండ్ ఆఫ్. ఈ ప్రీమియం డీకి అడ్వాంటేజ్ కోసం వాళ్ళు మొత్తం మార్కెట్ రేంజ్ లో ఉంచేస్తారు. ఎప్పుడైనా సెలవులు వచ్చాయి అనుకోండి, మార్కెట్ ఎక్కువ పర్ఫామ్ చేయడానికి ఇష్టపడదు, ఎందుకంటే ఆఫ్ ఏదైతే సెలవు వస్తుందో, ఆ హాలిడే వస్తుందో, ఆ హాలిడేలో ప్రీమియం డీకి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. సో మార్కెట్ రేంజ్ లో ఉంచడానికి ట్రై చేస్తారు, పైన కింద సెల్ చేసి. సో మీరేం చేస్తారంటే ఇంక అస్సలు మీరు అక్కడ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిపోయింది అంటే మార్కెట్ పెద్దగా ట్రావెల్ చేసి ఇక్కడ జోన్ లో ఉండిపోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, అదే ఒకవేళ మార్కెట్ 26,400 దగ్గర ఓపెన్ అయ్యి షార్ప్ గా పడి 26,277 బాగా వినండి, 26,277 అంటే ప్రీవియస్ డే హై. ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే
మీరు సిఈ ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. లేదు అంటే షార్ప్గా మార్కెట్ పడి మళ్ళీ 26,152 ఇక్కడ నుంచి అయినా టర్న్ అయితే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. నేను ఓన్లీ ఒక దగ్గర కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తా. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ కరెక్షన్ తీసుకొని పైకి వెళ్ళాలి ఇక్కడ, లేదంటే మరీ డీప్ కరెక్షన్ తీసుకొని ప్రీవియస్ డే క్లోజింగ్ ఏదైతే ఉందో క్లోజింగ్ దగ్గర కరెక్షన్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో ఇక్కడ సిఈ ప్లాన్ చేస్తాను అంతే. అనవసరంగా పుట్టు ప్లాన్ చేయను, సమస్య లేదు. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్, అనవసరం పుట్లు ప్లానే చేయను. మార్కెట్ ఎప్పుడు సడన్ గా రివర్స్ అయితే చాలా స్పీడ్ పైకి పరిగెడుతుంది. సో డౌన్ సైడ్ ప్లాన్ చేయను. బాగా పుట్టు ఒకవేళ నిజంగా డౌన్ సైడే ప్లాన్ చేయాలి. ఎప్పుడు ప్లాన్ చేస్తాను 26,000 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఈ లెవెల్ కింద 26,000 కింద అప్పుడు ప్లాన్ చేస్తాను. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, అండ్ 1 డే టైం ఫ్రేమ్ లో కూడా క్లోజింగ్ వచ్చేస్తే 1 డే అప్పుడు ప్రాపర్ గా ఇంకా మళ్ళీ డౌన్ సైడ్ వ్యూ పట్టుకుందాం మనం. అంతవరకు లేదు. ఓకేనా, క్లియరా? అంతే. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మీరు ఓవరాల్ గా పొజిషన్స్ చూస్తే ఇగో ఫుల్ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ 50లో పొజిషన్స్ చూస్తే ఈక్వల్ గా ఉన్నారు, కొద్దిగా పుట్టు ఎక్కువ ఉన్నాయి అంతే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్ చూస్తే ఇగో లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ మళ్ళీ ఓకే, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. ఎక్కడ బిగ్ ప్లేయర్ లేడు, అంత చిన్నదే. అదే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్ లో చూస్తే లాంగ్ బిల్డప్ కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు. మార్నింగ్ లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, షార్ట్ కవరింగ్ మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్ మళ్ళీ పెద్ద అంటే నిఫ్టీ చెప్తున్నా మంచి బులిష్ ఉంది, పర్ఫామ్ చేయాలి కూడా అనుకుంటుంది. ఓకే, సో నిఫ్టీ అయితే కంప్లీట్ గా పైకి పరిగెడదామని ట్రై చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఒకసారి నా పొజిషన్స్ కూడా చూపించేస్తున్నాను చూడండి. ప్రెసెంట్ అయితే మా వీక్లీ పొజిషన్స్ రన్ అవుతున్నాయి. ఓకే, ఇది నా వీక్లీ. మొన్న 26th అక్టోబర్ వీక్లీ పొజిషన్ ఉండాలి కదా, అది 6,000 5,000 ప్లస్ ప్రాఫిట్ బుక్ అయిపోయింది, డన్. 5 వీక్లీ పొజిషన్. ఇప్పుడు ఈ వీక్ నెక్స్ట్ October 3rd వీక్ ది పొజిషన్స్ ఉన్నాయి ఇవి. ఓకే, అదనమాట. October 2nd మనకు ఆఫ్, October 3rd. సో 2nd ఆఫ్ కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, మనకు బాగా ప్రీమియం అవుతుంది. 3rd కి ఇంకా బాగా ఎక్కువ ప్రీమియం అవుతుంది. సో ఈ వీక్ ఓవరాల్ గా మంచి ప్రాఫిట్ వస్తుంది అలాగా. సో ఈ విధంగా ఇది నా వీక్లీ పొజిషన్. ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో అది మీరు తీసుకోమని కాదు, ఇది నా వీక్లీ పొజిషన్స్, మంత్లీ పొజిషన్స్. అంటే హెడ్జింగ్ చేసి వీక్లీ మంత్లీ పొజిషన్స్ మేము రన్ చేస్తున్నాం అని చెప్పడం నా ఇంటెన్షన్. అది మీకు చెప్పాలనుకున్నాను, అది నేను చెప్తున్నాను. ఓకే, సో ప్రజెంట్ అయితే వీక్లీ ఏం లేదు, కళ్ళు మూసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మార్కెట్ ఎటు వెళ్ళినా మనకు డబ్బులు ఇస్తుంది, అలాంటి పొజిషన్స్ అయ్యి. ఓకే, అదనమాట. సో మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇందాక చెప్పాను కదా నెంబరు, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీరు వీక్లీ పొజిషన్స్, మంత్లీ పొజిషన్స్, స్కాల్పింగ్, అట్ ద సేమ్ టైం స్వింగ్ పొజిషన్, స్వింగ్ ట్రేడ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. 700145 ఓకే 6759 ఇది నా నెంబరు. అండ్ A to Z కోర్స్, ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే అది 7,000 రూపీస్ ఆఫ్ నడుస్తుంది. మీరు వీలైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికి వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.